ఏం పిల్లో ఎల్దామొస్తావా, ఏం పిల్లడో ఎల్దామొస్తావా. ఏం పిల్లో ఎల్దామొస్తావా, ఏం పిల్లడో ఎల్దామొస్తావా. ఏం పిల్లో ఎల్దామొస్తావా, ఏం పిల్లడో ఎల్దామొస్తావా. డాక్టరు చదువులు, అరే డాక్టరు చదువులు, అరరే డాక్టరు చదువులు మనకొద్దంటూ పేదకు వైద్యం దూరం చేస్తూ, పేదకు వైద్యం దూరం చేస్తూ పెద్ద గెద్దలకు ప్రజాసుపత్రులు కట్టబెట్టే ఆ కూటమి కుట్రలు, కట్టబెట్టే ఆ కూటమి కుట్రలు కౌల దోస జగనన్నకు తోడుగా. ఏం పిల్లో ఎల్దామొస్తావా, ఏం పిల్లడో ఎల్దామొస్తావా. ఏం పిల్లో ఎల్దామొస్తావా, ఏం పిల్లడో ఎల్దామొస్తావా. లంబసింగిలో శివంగులైతిరి, అరకు నుంచి కొరకంచుల చేరి సింహాచలం, అరే సింహాచలం, సింహాచలం సింహాల మాదిరి అరాడ అలల బలం చూపగా కొదమా సింహమై కదలి వచ్చే జగనన్న పోరులో, అరెరే జగనన్న పోరులో వీరుల ఉటకై, జగనన్న పోరులో వీరుల ఉటకై. ఏం పిల్లో ఎల్దామొస్తావా, ఏం పిల్లడో ఎల్దామొస్తావా. ఏం పిల్లో ఎల్దామొస్తావా, ఏం పిల్లడో ఎల్దామొస్తావా. ప్రజలకు ఏది అవసరమో, ఏది ఇంపార్టెంటో, ఏది ఖచ్చితంగా చెయ్యాలి అనే దానికి ఒక విజన్. రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉందా, ప్రజాస్వామ్యయుతంగా గొంతు విప్పే పరిస్థితి ఈ రోజు లేదు. రెడ్ బుక్ రాజ్యాంగం అని అంటా ఉన్నారు. ప్రజాస్వామ్యయుతంగా గొంతు విప్పితే ఆ గొంతును నలిపేస్తా ఉన్నారు. ప్రజలకు అభివృద్ధి లేదు, ప్రజలకు సంక్షేమం లేదు. ఎకానమీ పరిస్థితి చూస్తే తిరోగమనం. 2019కి చంద్రబాబు నాయుడు గారు 3 సార్లు ముఖ్యమంత్రి, 4 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశాడు. అప్పటికే కనీసం ఒక్క గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అయినా తీసుకొచ్చాడా, ఒక్క గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అయినా కట్టాడా? ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. కనీసం ఆలోచన అయినా చేశాడని అడుగుతా ఉన్నా. కేవలం 5 సంవత్సరాల అతి కొద్ది కాలంలోనే మా ప్రభుత్వ హయాంలో ప్రతి జిల్లాకు ఓ గవర్నమెంట్ కాలేజీని తీసుకురావాలని, ఒక టీచింగ్ హాస్పిటల్ తీసుకొని రావాలని, ఓ మెడికల్ కాలేజ్ను అక్కడ పెట్టాలని చేసిన 26 జిల్లాలలో ప్రతి జిల్లాలోనూ కూడా ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అక్కడ ఉండాలి అని. ఎప్పుడైతే గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఎప్పుడైతే ఆ జిల్లాలో వస్తుందో అప్పుడు ఆ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ తో పాటు టీచింగ్ హాస్పిటల్ కూడా అక్కడ ఉంటుంది, పార్ట్ ఆఫ్ మెడికల్ కాలేజ్ కింద. ఎప్పుడైతే ఒక టీచింగ్ హాస్పిటల్ ఎప్పుడైతే పార్ట్ ఆఫ్ ద మెడికల్ కాలేజ్ కింద జిల్లాలో అవైలబుల్ గా ఉంటుందో, దట్ మీన్స్ ఇట్స్ a సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ which is made available there. అంటే అక్కడ ఆ జిల్లాలో ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అక్కడ అందుబాటులోకి వస్తుంది. అక్కడ పనిచేసే డాక్టర్లు, ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, పీజీ స్టూడెంట్స్, ఎంబీబీఎస్ డాక్టర్లు, నర్సింగ్ కాలేజ్ స్టూడెంట్స్, వీళ్ళంతా అక్కడ పనిచేస్తా ఉంటారు. డిఫరెంట్ ఫ్యాకల్టీస్, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అవైలబిలిటీ, సూపర్ స్పెషాలిటీ ఫ్యాకల్టీస్ తో కూడిన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అక్కడ అవైలబిలిటీ లేక వస్తుంది. ఈ మెడికల్ కాలేజ్ ఒక హబ్ గా ఆపరేట్ చేస్తుంది ఆ జిల్లాలో. ఒక మెడికల్ హబ్ గా ఆపరేట్ చేస్తూ ఇది ఆ జిల్లాలో ఉన్న ఏరియా హాస్పిటల్స్ కు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్ సిహెచ్సిలకు, పిహెచ్సిలకు, విలేజ్ క్లినిక్స్ కు ఇది మార్గనిర్దేశం చేస్తుంది. ఒక మెడికల్ హబ్ గా జిల్లాలో ఉన్న అన్ని గవర్నమెంట్ చిన్న హాస్పిటల్స్ కు దిస్ విల్ బి గైడింగ్ ఫ్యాక్టర్. ఒక మెడికల్ హబ్ గా ఉంటుంది. అత్యాధునిక వైద్యం అన్నది పేదలకు ఉచితంగా అందుతుంది. ఎప్పుడైతే ఇలాంటి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఎప్పుడైతే జిల్లా హెడ్ క్వార్టర్స్ లో వస్తుందో, అనైతిక ప్రైవేట్ హాస్పిటల్స్ ప్రజలను ఎక్స్ప్లాయిట్ చేయలేదు. అనైతిక ప్రైవేట్ హాస్పిటల్స్ ప్రజలను ఎక్స్ప్లాయిట్ చేయలేరు. ఎక్స్ప్లాయిటేషన్ ఆగిపోతుంది. ఎక్కువ ఫీజులు గుంజడం ఆగిపేస్తారు. ఎక్కువ ఫీజులు గుంజితే గవర్నమెంట్ హాస్పిటల్కి పోతామంటారు. వ్యవస్థ జిల్లాలో బలపడుతుంది. దీంతో పాటు ప్రతి జిల్లాలోనూ అడిషనల్ గా మెడికల్ సీట్లు వస్తాయి. దానివల్ల పేదలకు ఉచితంగా సీట్లు వస్తాయి.
ప్రజలకు ఏది అవసరము, ఏది ఇంపార్టెంట్, ఏది ఖచ్చితంగా చెయ్యాలి అనే దానికి ఒక విషన్.